మా వారు నన్నేం చేద్దామనుకుంటున్నారో తెలీదండి. మిట్ట మధ్యాహ్నం తీసుకెళ్తారండి. ఎక్కడికి తీసుకెళ్ళమన్నా మిట్ట మధ్యాహ్నం పెట్టుకుంటారు. అదేంటండి అంటే, అప్పుడే ఖాళీగా ఉంటే నీకు తెలీదు, లేపోతే నువ్వే ఎళ్ళు అంటారు. ఇంక నేనేం చేయను, నేను ఒకదానికి ఎక్కడికి ఎళ్ళలేక ఆయన తీసుకెళ్ళినప్పుడే ఎక్కడికన్నా ఎళ్ళవలసిందేనండి. నిన్నేమో సూపర్ మార్కెట్‌కి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 2:30కి తీసుకెళ్లారు. ఈరోజు కూడా అంటే నేను ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను గానీ, నిన్నెళ్ళామండి షాపింగ్‌కి. ఇంకా బట్టల షాపింగ్‌కయితే ఎళ్ళాము. వేసవికాలం వచ్చేసింది కదండీ! ఎండలయితే అసలు తీవ్రంగా ఉన్నాయి. మరో 2 వారాల పాటు 45 డిగ్రీలు కూడా ఎండలు కాస్తాయంట. అందరూ జాగ్రత్తగా ఉండండి. నువ్వు జాగ్రత్త చెప్పి మా అందరికీ జాగ్రత్త చెప్పి నువ్వేంటమ్మా ఎండలో షాపింగ్ అనుకుంటున్నారు, ఏం చేయని చెప్పండి. అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసి అమ్మ 4 చీరలు కాటన్ చీరలు తీసిపెట్టు, పాత చీరలన్నీ పాడైపోయినాయి, ఎండకి తట్టుకోలేకపోతున్నాను, ఒళ్ళంతా పేలిపోయినట్టు అయిపోతుంది అనేసి అంది. ఇంకా అలా అడగగానే అసలు ప్రాణం ఊరుకోదు కదండీ! అమ్మనే కదా ఎవరికన్నా ఇంకా ఉడుకొస్తే చాలా బాధగా అనిపిస్తుంది గదా! ఇంక సరే అనేసి మనమైతే సారీసో, నైటీసో ఏసేసుకుంటాం. వాళ్ళు అలా కదా! కాటన్ సారీసే వాడతారు. ఇంక అమ్మ ఎప్పటినుంచో కాటన్ సారీసే అండి. పగలు, రాత్రులు 2 పూటలు కూడా కాటన్ సారీసే వాడుతుంది. ఎక్కువే పడతాయి అమ్మకి. సంవత్సరానికి ఒక 10, 15 సారీస్ అయితే తీసుకుంటది అమ్మ. ఇంకా డైలీ అయ్యే కట్టుకుంటుంది కాబట్టి. ఇంకా పాడైపోయింది. ఇంకా కొత్తగా 4 తీస్తే ఇవి సరిపోతాయిలా అన్నట్టు ఇంకా షాపింగ్ తీసుకెళ్ళమంటే మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చారండి. ఇంక వచ్చినంత సేపు ఆ బండి మీద కూర్చున్నంత సేపు కాలిపోయి ఉడికి చాలా ఇదైపోయింది. బాబోయ్! అంటే ఏం పర్వాలేదు కాసేపు ఓర్చుకున్నామంటే షాపింగ్ మాల్‌లో ఏసీ ఉంటది కదా! అక్కడికెళ్ళి కూల్ అవుద్దిగానిలే అన్నారు. సరే ఇంక చేసిందేమి లేదండి. షాపింగ్‌కయితే వచ్చేసామండి. కాటన్ సారీస్ చూసాము. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సారీస్ అన్నీ చూపిచ్చారు. బాగున్నాయి సారీస్ అన్నీ బాగున్నాయి. మన బడ్జెట్‌లోయే మీనా కాటన్ అని ఇలా అనేసి కొన్ని సారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంక దీంట్లోనే నైటీలు. ఇంక నైటీలను చూస్తే ఆడవాళ్ళు మామూలుగా ఊరుకోం కదా! నైటీల దగ్గరికి కూడా ఎళ్లి చూసొచ్చాను. ఇంతలో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా కదండీ! వెడ్డింగ్ సీజన్ కదా! ఇంకా ఎవరో పెళ్లి కుదిరినోళ్ళు ఎవరో వచ్చి ఇంక శారీస్ పట్టు శారీస్ ఎంగేజ్‌మెంట్‌కి అనుకుంటాను. మరి పెళ్ళికో నాకు తెలీదు గానీ సెలక్షన్ చేసుకుంటున్నారన్నమాట. సరే ఒక లుక్ పట్టు చీరను కూడా చూద్దామని పట్టు శారీస్ దగ్గరికి కూడా ఎళ్లి కొన్ని వీడియోస్ తీశాను. ఎందుకంటే మనకే నేను చూసేది లేకుండా మీకు కూడా చూపిస్తే ఎవ్వరికొకళ్ళకన్నా ఉపయోగపడుతుంది గదా వీడియో. అంటే కలెక్షన్స్ కొత్తయి అంటే నాకులాంటోళ్ళు చాలామంది షాపింగ్‌లకెళ్ళరండి. అలాంటి వాళ్ళకి ట్రెండింగ్‌లో ఏముందో ఏంటో అన్నది కూడా తెలీదు కదా! దాని గురించి ముందుగా ఆ వీడియోలో చూపిచ్చి ఎవరైనా వీడియో చూస్తే, ఓహో! పలానా వీడియోలో చూపిచ్చారు కదా! అయితే ట్రెండింగ్‌లో ఉన్న సారీయే కదా! అని చెప్పేసి తీసుకుంటారేమో అని చిన్న ఆశతో తీసానండి వీడియో. ఇంకా ఎవరికైనా ఉపయోగపడితే మంచిదే కదా అని చెప్పేసి. పట్టు సారీస్ అయితే బాగున్నాయండి. ఇంకా కంచి పట్టు, ధర్మవరం పట్టు, అలాగే నాకు పట్టు చీరలు అసలు నాకు తెలీదు. ఇవున్నాయో ఎక్కువగా వింటాం. ధర్మవరం పట్టు, కంచి పట్టు అంటారు కదా! అవే. నాకు పెద్దగా తెలీదు. ఇప్పుడు అందులో మాకు ఇంట్లో పెళ్ళిళ్ళు వచ్చినోళ్ళు ఎవరు లేరన్నమాట. అక్కగారి పిల్లలు అంటే దగ్గరగా వచ్చారు. ఇంకా పెళ్ళిళ్ళు కుదిరి పిల్లలయితే లేరన్నమాట. అందుకని ఇంకా తెలీదు కదా! ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతున్నాయో ఏంటో అనేసి. అందుకు నాకు పెద్దగా పట్టు చీరల గురించి తెలియదండి. ఇంక చూపిచ్చేస్తున్నాను. అయయితే చూడండి. కలర్స్ కాంబినేషను, బార్డర్సు అయ్యిని. ఇప్పుడు పెద్ద బార్డర్సే కొంచెం ట్రెండ్ అవుతున్నట్టున్నాయి. అందుకనే అన్నీ కూడా పెద్ద బార్డర్స్‌తోనే వచ్చినాయన్నమాట. నేనెప్పుడు చిన్న బార్డర్స్‌తోనే కొంచెం నేను సింపుల్‌గానే ఉంటాను కదండీ! నాకు పెద్దగా అంటే ఐడియా ఉండదు. అందుకని నేను వీడియోలో చూపిస్తున్నాను. ఎవరికన్నా నాకులాంటోళ్ళు తెలియనోళ్ళు ఉంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయని చూసి తెలుసుకుంటారనేసి. ఇయన్నీ ట్రెండింగ్ శారీసేనంట. పట్టు చీరలు ఇయన్నీ కంచి పట్టు, ధర్మవరం పట్టు అని చూపిస్తున్నారు వాళ్ళకి. అంటే పెళ్ళి వాళ్ళకంటే కొంచెం అన్నీ నిదానంగానే చూపిచ్చారు కదండీ! మరి వాళ్ళు అంటే పెళ్ళంటే ఇంక నూరేళ్ళ పంట జీవితానికి ఒక్కసారే కదా చేసేది మాట. ఎంగేజ్‌మెంట్ సారీ అన్నా, పెళ్లి సారీ అన్నా కొంచెం బావుండాలి కదా అని రిచ్‌లోనే తీసుకుంటారు. కొంచెం కాస్ట్‌లీలోనే తీసుకుంటారు కదా! ఆ పెళ్లి పట్టు చీర అయితే మనం పెళ్ళికే కట్టుకుంటాం. మళ్ళీ ఇంకోసారి కట్టుకోం. మా పెళ్లి సారీస్ అన్నీ అలాగే అయిపోయినాయండి. పెళ్ళికి కట్టాం. మళ్ళీ ఒక 2, 3 సార్లు కట్టాం. మళ్ళీ ఇప్పుడు కట్టలేదు. కాకపోతే బడ్జెట్ మాత్రం ఎక్కువే పెట్టాలన్నమాట పెళ్లి సారీలకి. తప్పదు కదండీ మరి. ఆ రోజే కదా మరి అందం అంతా పెళ్లి కూతురికి. అందుకనే మంచిగా కొంచెం రేట్ పెట్టే తీసుకుంటాం. మా టైంలో 10,000 అంటేనే బాగా ఎక్కువ. అప్పుడు 2 తులాల బంగారం వచ్చేది.
అప్పుడు ఎక్కువ బంగారానికి పెట్టేవారు, శారీస్కి తక్కువ పెట్టేవారు. కాకపోతే ఇప్పుడు బంగారం కొండ ఎక్కువ కూర్చుంది కాబట్టి ఇంక శారీస్ అన్నా మంచిగా తీసుకుందాం అని తీసుకుంటున్నారు అందరూని. అవి కూడా తక్కువేమీ లేదండి. అప్పట్లో తులం బంగారం 5,000 అవుతే శారీ కూడా అలాగే 5,000లోనే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు తులం బంగారం 1,50,000 అవుతే శారీ కూడా ఒక 50,000 పెట్టి తీసుకుంటున్నారులేండి. అలా ఉన్నాయి రోజులు మార్పులు అంతే, ఏమి కాదులేండి, మామూలుగా అన్నాను. ఇంకా ఫ్యాన్సీ కాటను అలాగా చూపిస్తున్నారు. అంటే పెళ్లి కూతుర్లకి కదండి, పొట్టి శారీస్ చూసాక ఫ్యాన్సీ శారీస్ కూడా చూపిస్తున్నారన్నమాట. ఇవి కూడా మీకు కూడా ఏమైనా ఉపయోగపడతాయి, ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ చూసేసామండి. చూసేసాక అప్పుడు మళ్ళీ లెహెంగాల దగ్గరికి ఇంకొకరు చూస్తున్నారు. ఆ లెహెంగాస్ కూడా చూసేసామన్నమాట. ఇంకా ఇవన్నీ చూసాక పెద్దవాళ్ళ శారీస్ కూడా ఒకసారి చూపిద్దాం అనేసి పెద్దవాళ్ళి వెంకటగిరి, మంగళగిరి అని ఉంటాయి కదండి, అవి అయితే చూపిస్తుంది. నాకు ఇన్నిటిలో కన్నా నాకు పెద్దవాళ్ళ శారీసే బాగా అనిపించినాయి, చక్కగా బాగున్నాయండి. ఇంకా మనకి ఏజ్ అవుతుంది కదా, అందుకు నాట్ల మీద అయ్యా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నేను. అదని నవ్వుకున్నాను మనసులోని. నాకు ఇవన్నీ చూస్తే కొంచెం డిజైన్లు అయ్యి ఇలా ఎలా మోస్తారా బాబు, ఎలా ఉక్కబెట్టేస్తుంది. ఇవి అయితే హ్యాపీగా, పెద్దవాళ్ళు అయితే చక్కగా కాటన్ వెంకటగిరి అయితే హాయిగా ఉంటాయి కదా లైట్ వెయిట్లో, అలా అనిపించిందండి. కానీ పెళ్ళైన వాళ్ళకి మాత్రం కంపల్సరీ పొట్టి చీరలు, వర్క్ శారీస్ కట్టుకుంటేనే వాళ్ళు బాగుంటారు. వయసుని బట్టే మనం వస్త్రాన్ని కూడా ధరించాలంటారు. అందుకనే వయసుని బట్టి బట్టలు కట్టుకుంటే అందంగా కనిపిస్తామండి. ఏ వయసుకి ఆ వయసే కట్టుకోవాలి. మేము కూడా వయసులో ఉండగా అన్ని రకాలు కట్టామండి. అప్పట్లో అవి తర్వాత కొంచెం కొంచెం ఏజ్డ్ అయ్యాక కొంచెం కొంచెం మారుతూ ఉండాలి. ఎప్పటిలా ఒకలాగే ఉండాలంటే అవ్వదు కదా. ఇంకా బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చేసి చక్కగానే శారీ కొనేసుకోవటం, బ్లౌజు. అప్పట్లో అయితే మా టైంలో అయితే శారీ కొనుక్కోవాలి, బ్లౌజ్ ఇవ్వాలి, బ్లౌజ్ కుట్టించుకోవాలి, బోళ్ళు ఇదయ్యేదన్నమాట. ఇదిగోండి పెద్దవాళ్ళ చీరలు. నాకు ఇవి అయితే చాలా బాగా నచ్చినాయి, చక్కగా హాయిగా అనిపించినాయి చూడగానే. ఇవి కూడా చూసానమాట. అంటే అమ్మ కూడా ఇవి కూడా వాడుతుంది అండి, కాటన్ శారీసే కాకుండా ఇవి కూడా వాడుతుంది అనమాట. సరే అవి కూడా చూద్దామని ఒకసారి చూసాను అనమాట. అమ్మ ఫోన్ చేస్తే అవి వద్దులేమ్మా, కాటన్ శారీసే తీసుకురా, ఈ వేసవికాలం వెళ్ళిపోతుంది కదా అన్నది. సరే అనేసి అమ్మకపోతే కాటన్ శారీస్ కొంచెం మంచిది కాస్ట్లీది కూడా తీసాను అనమాట. ఇవన్నీ సింథటిక్ శారీస్ అండి. ఇంకా నా ప్యాక్ అయితే ప్యాక్ చేస్తారు, బిల్ వేసేసి తీసేసుకుని ఇంకా బయలుదేరిపోయాము. దేవుడికి రేపటి పూజకి పువ్వులు లేవని చెప్పేసి మధ్యలో ఆగి పువ్వులను కూడా తీసేసుకున్నామండి. ఇంకా తీసేసుకుని ఇంటికి వచ్చాక వెంటనే మరి చూసేయాలి కదా, అన్ని సేల్లో అయితే ఓపెన్ చేయలేదు. మా వారు తిట్టేసాను, వచ్చిన వెంటనే అన్నీ చూసేయాలి ఏంటి అనేసి. ఇంకా ఒక్కటైతే ఓపెన్ చేశానండి. ఇంకా చీర చూడండి ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది. నాకు లైట్ కలర్లు అంటేనే ఇష్టం, అందుకనే లైటే ఇష్టపడతాను. అమ్మకు కూడా లైటే తీసుకున్నాను. ఇంకా కాటన్ శారీ